హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ బ్లాగ్లో మీరు చూసింటారు మేము ఫ్లైట్ ఎక్కి బిలాస్పూర్కి వెళ్ళేది. సో అట్లనే ఫ్లైట్ ఎక్కిన తర్వాత నాతో ఇక్కడ 2-3 మిరాకిల్స్ అనేటివి నేను చూశాను. అది మీకు కూడా నేను చూపిస్తాను. ఇక మా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయితే తీసుకొని వేసింది. ఆ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడైతే ప్రాణాలు మాత్రం గుప్పిట్లో పెట్టుకొని ఉంటాం. మనసులో అట్లనే సైరామ్ సైరామ్ అనేది ఆ మీమ్ అనేది మోగుతూ ఉంటుంది నాకైతే. సో ఇక్కడ ఏమైందంటే మేము టేక్ ఆఫ్ అయిన తర్వాత కొంతసేపు అట్లనే యాస్థెటిక్గా చూస్తే ఈ లోపల మాకు ఇంకో ఫ్లైట్ ఎదురైందనమాట. ఇప్పుడు మనకి బస్సెస్ ఎట్లా ఎదురైతే ఫస్ట్ టైం నేనైతే ఇట్లా ఫ్లైట్ పోయేది చూస్తే మనకి మామూలుగా వెళ్ళేటప్పుడు ఎంత మెల్లగా అనిపిస్తుంది, కానీ చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఫుడ్ని ఇంకా ప్రీ బుకింగ్లో చేసుకున్నాం కాబట్టి కాఫీ ఇచ్చారు. కాఫీ అయితే బాగుంటుంది అనుకుంటే నీళ్ళ కాఫీ, మంచినీళ్ళ కాఫీ మాదిరి ఇచ్చిన్నారు వాళ్ళు. ఏదో ఒకటి డబ్బులు గట్టి తాగాలని. ఈ లోపల చూస్తే నా సైడ్ విండో ఏమో చీకటి అయిపోయింది, ఆ పక్క చూస్తేనేమో వెళ్తురు వస్తూ ఉన్నింది. అది కూడా నాకు భలే అనిపించింది. ఈ పక్క అంటే ఫ్లైట్లోనే ఉన్నాము, ఒక పక్క చీకటి ఒక పక్క వెళ్తురు అట్లా ఉన్నిందనమాట. ఇంకా అదంతా చూసుకుంటే ఎంజాయ్ చేసే లోపల ఇంకా మా ల్యాండింగ్ టైం అయిందని చెప్పి అనౌన్స్మెంట్ వస్తే మంచిగా ల్యాండింగ్లో ఒక స్లో మోషన్ వీడియో తీద్దామనే లోపల ఆ ల్యాండింగ్ అని అయ్యేసరికి ఏమైందో కానీ మొత్తం ఫ్లైట్ అంతా అదిరిపోయింది. అదురులకి నా ఫోన్ కింద కూడా పడిపోయింది. ఇది నా ఫ్లైట్ జర్నీ ఇట్లా జరిగిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.